मीडिया, मैं सबसे पहले इस मुक़द्दस महीने में आज 26 रोज़े हो चुके हैं, 25 रोज़े हो चुके हैं, 26वें रोज़े में हम जाने वाले हैं। अल्लाह ताला से हम सब दुआ करें, प्यार और मोहब्बत के साथ ज़िंदगी गुजारें। ऐ अल्लाह, हम दुआ करते हैं, हम आपसे मांगते हैं रोज़े की बरकत से रोज़ेदारी की दुआ को कबूल फरमाते हुए इस मुल्क का अमान वाला बना दीजिए। ऐ अल्लाह, इस प्रोग्राम में जिन्होंने भी अपना वक्त निकाल कर आया है उन सबको जज़ाए खैर अता फरमा दीजिए, जज़ाए खैर अता फरमा दीजिए। या अल्लाह, ये महीना गमखारी का महीना है, ये महीना अय्यतुहा नफ्सुल मुतमइन्ना इरजिई फी इबादी जन्नती। अल्लाहु अकबर। अल्लाहु अकबर। अल्लाहु अकबर। अल्लाहु अकबर। अल्लाहु अकबर। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। ఆర్మూర్ పట్టణంలో మార్కెట్ యార్డ్లో ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మార్కజ్ కమిటీ అధ్యక్షులు మోయిన్ భాయ్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు అజ్జు భాయ్, ఫహీం భాయ్, ఫయాజ్ భాయ్, ఇమ్తియాజ్ భాయ్ వీళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని గత 4-5 రోజులుగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయడానికి అందరూ కూడా కృషి చేయడం జరిగింది. గత 4 రోజులుగా ఏ రకంగా చేయాలి, ఏమేం చేద్దామనే దాన్ని అందరం కూడా ఇక్కడున్న మన సాయిబాబా గౌడ్ గారి అధ్యక్షతన ఇవన్నీ కూడా మాట్లాడుకొని ఈరోజు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అడ్వాన్స్ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పకుండా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంకా గొప్పగా కార్యక్రమాలు చేస్తూ ప్రజల సమస్యలన్నీ కూడా ఒకటిగా తీరుస్తూ అదే రకంగా రానున్న రోజుల్లో ఇంకొక 4-5 రోజుల్లో నా యొక్క పాదయాత్ర కూడా మున్సిపల్లో ప్రతి వార్డుని కూడా సందర్శిస్తూ ఆ సమస్యలన్నీ కూడా ఒకటిగా అన్ని కూడా తీసుకొని దానికి సంబంధించిన నిధులు ఇప్పటికే టీయూఎఫ్ఐడిసి ద్వారా సుమారు 50 కోట్ల నిధుల్ని ఆల్రెడీ మనం శాంక్షన్ చేసుకోవడం జరిగింది. సుమారు ఆర్మూర్ పట్టణంలోని ప్రతి రోడ్లను కూడా బీటీ రోడ్లుగా మారుస్తూ సుమారు 40 రోడ్లు ఆల్రెడీ 20 కోట్ల పైచిలుకు నిధులతోని శాంక్షన్ చేపించి టెండర్ ప్రాసెస్ కూడా నడుస్తుంది. ఇవన్నీ కూడా రానున్న 1-2 నెలల్లో ఈ కార్యక్రమాలు చేస్తూ ఆర్మూర్ పట్టణం మామిడిపల్లి పెర్కిట్లోని సుమారు 9 శ్మశాన వాటికలను కూడా 1.5 కోటి నిధులతోని దాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నాం. అట్లనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థను కూడా ముందుకు తీసుకుపోతూ సెంట్రల్ లైటింగ్ మొత్తం మామిడిపల్లి చౌరస్తా నుంచి పెర్కిట్ వరకు అటు మామిడిపల్లి వరకు అదే రకంగా ధోబీ ఘాట్ వరకు కూడా సుమారు 2 కోట్ల నిధులతోని ఈ యొక్క సెంట్రల్ లైటింగ్ కార్యక్రమం కూడా టెండర్ ప్రాసెస్ నడుస్తుంది. అంతేకాకుండా మనం వార్డులలో మా పాదయాత్ర సందర్భంగా సమస్యలు ఏమున్నా కానీ ఆ సమస్యలన్నీ కూడా రాసుకొని దానికి సంబంధించిన నిధులు కూడా ఇప్పటికే ఇంకొక 20 కోట్ల నిధుల వరకు సీసీ రోడ్లకి, డ్రైనేజీకి, మిగతా అభివృద్ధి కోసం ఆర్మూర్ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి ఆల్రెడీ నిధులు కూడా సమకూర్చుకోవడం జరిగింది. అంతేకాకుండా 10 కోట్ల నిధులు ఇప్పటికే మన మున్సిపల్ కొత్త బిల్డింగ్ కోసం కూడా మనము ఆ యొక్క 6 కోట్ల వరకు, దానికి 4 కోట్ల వరకు డ్రైనేజ్ రోడ్ల గురించి కూడా మనం ఆల్రెడీ సిడిఎంఏ ద్వారా మనం దాన్ని కూడా నిధులను సేకరిస్తున్నాం. అట్లనే నిన్న టై బజార్ సంబంధించి కూడా
గతంలో కన్నా ఎక్కువగా 29 లక్షల పైచిలకు టెండర్ ప్రాసెస్ని కూడా నిన్న రోజు మనం దాన్ని తీసుకోవడం జరిగింది. దానికి కూడా మన మార్కెట్లో ఏదైతే మన మార్కెట్ ఉందో ఆ మార్కెట్లో రైతు సోదరులందరూ కూడా లోపలకు పోతలేరు అని చెప్పి గ్రహించి వారికి కూడా ఉచితంగా వాళ్ళు అక్కడ లోపల కూర్చున్న వాళ్ళకి ఎటువంటి ఛార్జెస్ లేకుండా సుమారు 50 నుంచి 54 మంది రైతులు ఉంటారు, అక్కడ కూరగాయలు బేరగాళ్ళు ఉంటారు, వారికి ఉచితంగా సదుపాయం కల్పించాలని మున్సిపల్కి 3.5 లక్షల పైచీలకు లాభం తగ్గినా కానీ అందరికీ సౌకర్యార్థం ఆ యొక్క రైతు బజార్ని కూడా అభివృద్ధి చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఒకటి మనం చూస్తున్న 15 నెలల్లో అన్ని కూడా కార్యక్రమాలు తీసుకున్నాం. తప్పకుండా మున్సిపల్ ఎలక్షన్స్ కన్నా బిఫోర్ ఇవన్నీ కూడా అభివృద్ధి చేసి ఓటు అడుగుతామని చెప్పి కూడా ఈ సందర్భం తెలియజేస్తూ ముస్లిం సోదరులకు అందరికీ అడ్వాన్స్గా రంజాన్ శుభాకాంక్షలు.